పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పసుపు, కారం, సాల్ట్, కొంచెం గీ వేసి, లేదంటే మీ ఆయిల్ అయినా వేయచ్చు. మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఆనియన్, టమాటో, పీనట్స్, క్యాష్యూ నట్. మీరు పీనట్ కావాలంటే పీనట్ వేసుకోవచ్చు, క్యాష్యూ నట్ కావాలంటే క్యాష్యూ నట్ వేసుకోవచ్చు. కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసి ఇవన్నీ మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఈ పేస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇదైతే చేద్దాం. చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి మంచిగా చిల్లీస్. ఇప్పుడు పన్నీర్ వేద్దాం. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇట్లా మిక్స్ చేసి మంచిగా కొంచెంసేపు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. స్టాప్. 5 మినిట్స్ అయింది. ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మంచిగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసి మొత్తం అంతా నేను స్టీల్ కడాయిలో కుక్ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం క్యాష్యూ నట్స్ నేను కొంతసేపు సోక్ చేశానండి. క్యాష్యూ నట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేశాను. స్టాప్ ఇట్. వావ్, ఇంకా కర్రీ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు స్టాప్ ద స్టవ్. యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్లో చేసిన పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ, ఉసిరికాయ రసం. రెసిపీ కోసం కామెంట్ చేయండి. ఉసిరికాయ రసం.